నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం పొలిటికల్‌లో లేటెస్ట్ సెన్సేషన్ ఏదైనా ఉంది అనంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్రొటెస్ట్‌లు కూడా చేస్తున్నారు. అయితే పొలిటికల్‌గా మేము ఎంట్రీ ఇవ్వము, ఎన్నికల్లో పోటీ చేయము అంటూ కాక్రోచ్ పార్టీ జనతా అధ్యక్షుడు అంటే దాన్ని స్థాపించిన అభిజిత్ చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ సెన్సేషన్స్ మనం చాలా చూస్తున్నాము. మరి కాక్రోచ్ జనతా పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? మరి ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషల్ వార్ అనేది ఇంటర్నెట్ లో ఏ రేంజ్ లో జరుగుతుందో చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. ఇది మరి ఇప్పుడు ఎంతవరకు ఇది ముందుకెళ్లే అవకాశం ఉంది? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాము అంటున్నారు. మరి దీని ఉద్దేశం ఏంటి అసలు? నేను ఆ రోజు జంతర్ మంతర్‌లో ఉన్నాను. ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారో ఢిల్లీలో. క్యూరియాసిటీకి వెళ్ళాను. అవకాశం వస్తే వెళ్ళా. నాకు ఐ ఆల్సో హ్యాడ్ ద ఆపర్చునిటీ మా మీడియాతో మాట్లాడతాం అక్కడి నుంచి చూశాను. నాకు ఎందుకంటే చూస్తే గానీ ఇవన్నీ తెలియవు మనకి ఎక్కడైనా. కేజ్రీవాల్ మూవ్‌మెంట్ అవునాయి, అన్నా హజారే మూవ్‌మెంట్ అవునాయి. ఇలాంటి మూవ్‌మెంట్స్ అవుతాయి. ఎలా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ స్టఫ్ ఏంటి, వీళ్ళు ఏమన్నా స్పాంటానిటీ ఉన్నదా, అంతే ఉత్సాహం ఉన్నదా, ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే ఇట్లా గుడ్ మూవ్‌మెంట్. మంచి మంచి పబ్లిసిటీ అట్రాక్ట్ చేసింది. తర్వాత ఒక వర్గం అన్‌హ్యాపీగా ఉన్నారు ఈ దేశంలో. ఎందుకంటే దేశం ముందలకెళ్తుంది. కానీ అందరూ ముందలకెళ్తలేరు. సో తప్పకుండా ఆ వర్గానికి నొప్పి అనిపిస్తుంది. వ్యవసాయ శాఖలో ఉన్న వాళ్ళకి, కొంతమంది స్టూడెంట్స్‌కి నో డౌట్ అబౌట్ ఇట్. ధరలు పెరిగినాయి ఉన్నాయి. తర్వాత ఇలాంటి మూవ్‌మెంట్స్‌కి ఎవరైతే నాన్ పొలిటికల్‌గా ఉన్నారో అట్రాక్షన్ వస్తుంది. ఎందుకంటే మీరు చూసుకోండి, హైదరాబాద్ అనుకో, ఆంధ్ర అనుకోండి, ఢిల్లీ మేజర్ పార్టీస్‌కి వెళ్ళి ఒక యాంకర్ అంటున్నాను ఉదాహరణగా, ఒక యాంకర్ ఐ వాంట్ నేను పాలిటిక్స్ జాయిన్ అవుతా, మీ పార్టీ జాయిన్ అవ్వమంటే ఏమంటారు? అసలు పొమ్మంటారు. మీకు తగిన మర్యాద ఇస్తారా? మీకు తగిన వెయిట్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏదో పెద్ద జాయినింగ్ అవటానికి ఏదో తిరుపతి దర్శనం లాగా మాట్లాడతారు ఇంకా ఎక్కువగా. సో ఎవరు ఒక యూత్, ఒక బీటెక్ చదువుకున్నాడు, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు, వాడికి ఏంటి, ఇది చక్కటి పార్టీ, వాడు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, వాడు చేయవచ్చు, వాడు అక్కడ కూర్చోవటంలోనే జనం వస్తారు. ఇంటర్నెట్ మీద వాడు స్ప్రెడ్ చేస్తా ఉంటే, షేర్ చేస్తా ఉంటే బలం వస్తుంది. ఎవరికి కనపడక్కర్లేదు, ఎవరు అవమానం చేయరు. అలాగే కేజ్రీవాల్ పార్టీ కూడా అప్పుడు చేసింది. అలాగే మన చరిత్రలో 1975లో జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చిన రెవల్యూషన్ కూడా అలాగే. ఎవరైనా జాయిన్ అవుతారు. వాళ్ళకి వాల్యూ లేని వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. అందరూ వాల్యూ లేని వాళ్ళు కలిస్తే వాల్యూ వచ్చింది. సో ఇది ఇలాగ వస్తుందా? వీడేమన్నా జయప్రకాష్ నారాయణ దిప్కి అసలేమో అలాంటిది ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే స్థలం ఉన్నది ఇలాంటి మూవ్మెంట్స్కి, స్థలం. ఎందుకంటే 40% 50% జనానికి మన పాలిటిక్స్లో మనకి ఏం వాల్యూ లేదు. మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన మంత్రులు వాళ్ళు కలవలేని చూడడం, అవమానంగా చూస్తారు, చూస్తారు. జనరల్ గా మనం వెళ్తే మర్యాద ఇస్తారా, మళ్ళీ వెళ్తే ఎలా చూస్తారు, ఇవన్నీ వచ్చినాయి. సో ఇలాంటి మూవ్మెంట్స్కి ఇప్పుడు అవకాశం ఉంది. కానీ ముందరికి వెళ్తాదా, వెనక్కి వచ్చేస్తుందా తెలియదు. ఆల్రెడీ బాగా వెళ్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. కానీ మొన్న బెంగళూరులో ఒక యాక్టర్ వచ్చి కూర్చున్నాడు. ఆ యాక్టర్ అన్ని ప్రొటెస్ట్ మీటింగ్స్కి వెళ్తాడు, రాజకీయంగా ఉండే ప్రకాష్ రాజ్ అనే. అలాంటి తప్పులు చేయకూడదు. అది ఒక న్యూట్రాలిటీ తీసేస్తాను. న్యూట్రల్ గా ఉంటే నీకు తప్పకుండా బలం పెరుగుతుంది. లిమిటెడ్ ఆబ్జెక్షన్, లిమిటెడ్ గా దేశం అంతా మార్చేస్తా, ఇది చేస్తా అనకుండా పరీక్షల గురించి ఫోకస్ అవుతున్నా కాబట్టి మంచి వాల్యూ. లిమిటెడ్ ఆబ్జెక్ట్. ఎలక్షన్ పొడి ఏది చేయమంటున్నారంటే అది వాల్యూ వస్తుంది. చూద్దాం ఎలా చేస్తాను. అంటే ఎంతవరకు అంటే క్వశ్చన్ చేస్తాము, బట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాము అంటూ అభిజిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంటే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వేదిక అనేసరికి ఫీల్ అయిపోయారు. బట్ ఇప్పుడు అభిజిత్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందని అనుకోవాలి. మంచి పద్ధతి. రాజకీయం అనగానే వేరే టైప్ ఆఫ్ ఫెలోస్ వచ్చేస్తారు, జనం చూసుకుంటారు. జనం బాగోలేదంటే వెళ్ళిపోయి అల్లరి చేసి కప్పెట్టేస్తారు. వాడి దగ్గర ఏం లేదని అల్లరి చేస్తారు.
సో అలా సైలెంట్గా లిమిటెడ్గా చూసుకుంటేనే వారికి ఉపయోగం, సర్వైవ్. ఓకే. సో చూడాలి, అతను లిమిటెడ్ ఆబ్జెక్టివ్ సాధిస్తే గవర్నమెంట్గా తెలివితేట. ఒక విషయం కూడా చెప్పాలి, ఏ రోజైతే జంతర్ మంతర్ మీటింగ్ జరిగిందో, నాకు కరెక్ట్ డేట్ రావట్లేదు, మర్చిపోయాను, జూన్ ఏదో తారీఖు, ఎయిర్పోర్ట్కి వచ్చాడు తెల్లవారుజామున 2 గంటలకి. ఆ మార్నింగ్ దిగాడు ఫారెన్ కంట్రీ నుంచి. వాళ్ళే అన్నారు, నన్ను అరెస్ట్ చేస్తారు ఇక్కడ అనుకున్నాడు, నాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు జంతర్ మంతర్లో ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికంటే. అది దిగారు, పోలీసు మీడియం సీనియర్ ఆఫీసర్స్ రిసీవ్ చేసుకున్నారు, వెంటనే గదిలో తీసుకెళ్లారు, విఐపి లౌంజ్లో కూర్చోబెట్టారు. నువ్వు 2 ముక్కలు రాసి నాకు పర్మిషన్ కావాలని తెల్లకాయతం ఇచ్చారు, 2 ముక్కలు రాశాడు, పర్మిషన్ ఫామ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, గ్రాంట్ చేసి వెళ్ళిపో. అది చాలా ఇంటెలిజెంట్ పని, చాలా ఓకే. ఎందుకంటే అది అనుకున్నది బ్యాన్ చేస్తారు, ఇది చేస్తారు, నా జైల్లో తోసేస్తారు. వాళ్ళే రిసీవ్ చేసుకుని ప్లేన్ దగ్గర విఐపి లాగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, వీళ్ళకి పర్మిషన్ అప్లై చేశానే ఇవ్వలేదు, నువ్వు ఎక్కితేవయ్యా 2 ముక్కలు రాయి, నాకు పర్మిషన్ కావాలని రాయి అన్నారు, ఇచ్చాడు. అలా గవర్నమెంట్ చేస్తే ఆ మూమెంట్ జీరో అయిపోతుంది. ఆ గవర్నమెంట్ వ్యతిరేకిస్తామని కొద్ది లోపల సపోర్ట్ అవుతారు. కానీ అతను ఇంకా చూడాలి. తెలంగాణలో కూడా ప్రొటెస్ట్ జరిగిన దగ్గర చాలా మంది మీడియా మిత్రులు వెళ్ళడం కావచ్చు, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళి మీటింగ్ లో మాట్లాడుతూ రెడ్ కాక్రోచ్లు అంటూ ఆయన చేసిన కామెంట్స్, అంటే ఎవరినో కార్నర్ చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో ఒక్కొక్క స్టేట్ కి వచ్చేసరికి మళ్ళీ దీని తీర్థనులు మారిపోతాయి కదా, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని అనుకోవచ్చు? ఏమంటారు మళ్ళీ రిపీట్ చేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలంగాణలో జరిగిన ప్రొటెస్ట్ లో కంటెస్ట్ చేశారు. ఆయన మీడియా మిత్రులు చాలా మంది కూడా వెళ్ళడం జరిగింది. ఆయన రెడ్ కాక్రోచ్ కి సంబంధించి అంటూ ఒక కామెంట్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, అంటే ఇంకొకరిని రెడ్ కాక్రోచెస్ కూడా పెరిగిపోయారన్న నేపథ్యంలో ఒక కామెంట్ చేశారు. అంటే స్టేట్ వైస్ కి పొలిటికల్ టర్న్ అనేది వేరే ఉన్నప్పుడు ఎంతవరకు ఇది ఏకతాటి పైన వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలి? అంటే ఒకటి, ఇందాక ఆయన క్లియర్ గా మాట్లాడేదా లేదా, మెసేజ్ ఇచ్చేదా లేదా, ఏదో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది అనుకుంటా, అంతవరకు ఏదో ఒక 100 మీడియా కెమెరాలు ఉన్నాయని మాట్లాడేవంటే కూడా కుదరదు. ఎందుకంటే భారతదేశంలో డెమోక్రసీ కొత్త కాదు, పొలిటికల్ సపోర్ట్ కొత్త కాదు, చాలా డీప్, చాలా డీప్ 4 తరాలు బట్టి. సో ఈజీగా స్వే అవరు. కానీ ఒక జనరల్ కరప్షన్ అనుకోండి, మిస్ గవర్నెన్స్ అనుకోండి, ఇలాంటివి అయితే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, పబ్లిక్ సపోర్ట్. సో అది లిమిటెడ్ సబ్జెక్ట్ మీదే వెళ్ళాలి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా తప్పకుండా న్యూట్రల్ ఫిగర్స్, ఎడ్యుకేషన్ ఫిగర్స్ వెళ్తే మంచిది, కాంట్రవర్షియల్ ఫిగర్స్ వెళ్తే ఉపయోగం లేదు. ఎంతవరకు ఇప్పుడు ఒకప్పుడు అన్నా హజారే ఉద్యమానికి అప్పుడున్న తీరుతెన్నులు కావచ్చు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న ఈ టైంలో ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని మీ అంచనా? అతను పద్ధతి మీద ఉంటారు. ముందర వెళ్తాదంటే ఎలక్షన్ పోటీ చేసేస్తాం, ఏదో నపాల్ లాగా జన్జీ అంటూ అయ్యి కుదరు. భారతదేశం 80 కోట్ల మంది రోజు ఫ్రీ రేషన్, 500 రూపాయల రేషన్ తింటున్నారు. అది నాకు ఇవ్వట్లేదు, ఇస్తే తీసుకుంటాను, ఎందుకంటే వాడకపోయినా నా హక్కు అని. అది కొంతమందికి ఇస్తాను. సో ఎవరైతే రాదో వాళ్ళందరికీ కోపంగా ఉన్నారు, వాళ్ళని క్లెయిమ్ చేయాలి. వాళ్ళ లోవర్ మిడిల్ క్లాసెస్ మీద ఫోకస్ అవ్వాలి. అంత జ్ఞానం ఉన్నదా అతనికి? నాకు అంత కనపడదు. లోవర్ మిడిల్ క్లాసెస్ ఏ ఆందోళన తీసుకొచ్చినా ప్రపంచంలో లేబర్ టాలెంట్, జ్ఞాపకం పెట్టుకోండి, లేబర్ టాలెంట్, రైతాంగం టాలెంట్, మధ్య తరగతులు, లోవర్ మిడిల్ క్లాస్, బూర్జువా అంటారు ఇంగ్లీష్ లో, పట్టణాల్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న టౌన్స్ లో ఉండేవాళ్ళు, చిన్న వ్యాపారస్తులు, చిన్న ఓనర్స్, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చిన్న టీచర్స్, వాళ్ళ అభిప్రాయం మారితే మాత్రం ఏ గవర్నమెంట్ ఆగలేదు. వాళ్ళకి అపీల్ చేయాలి, వాళ్ళకి అపీల్ చేయాలి. అది చేస్తూ ఉంటే పవర్ పెరుగుతాడు. కేజ్రీవాల్ పోటీ చేసేదంటే అది పరిస్థితి వేరు. అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ భారతదేశం. తర్వాత భారతదేశంలో ఒక సిటీ దేశం కాదు, నేపాల్ ఒక సిటీ దేశం, కాఠ్మండు, బంగ్లాదేశ్ ఢాకా, శ్రీలంక కొలంబో, మాలే చిన్న దేశం. ఇది పెద్ద దేశం, అంత సింపుల్ కాదు. కానీ మీడియా ఉన్నది కాబట్టి, ఇంటర్నెట్ ఉన్నది కాబట్టి మెసేజ్, ఆ మెసేజ్ వెళ్ళి దేశం అంతా, హైదరాబాద్ లో
కోటి మంది ఉంటే కోటి మంది సపోర్ట్ ఉమ్, అక్కర్లేదు, 10,000 మంది సపోర్ట్ ఉంటే చాలు. 10,000 మంది అవును అవును. ఈ ప్రశ్నించే తత్వం కంటిన్యూ అయితే మాత్రం ఒక రెవల్యూషన్ అయితే కాబోతుంది అంటారు, అంతేనా? రెవల్యూషన్ ఇంపాసిబుల్. అంత సింపుల్ ఉమ్, కాదన్నా. ఈ దేశంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ మీకు కనపడదు. ఉమ్, నాలాంటి ఓకే. ఎప్పుడు నేను చూస్తుంటా ఉంటా. ఉమ్, ఆశ్చర్యమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ దేశం, ఎక్కడ లేవు ప్రపంచం. అవును. ఢిల్లీలో రోజుకి 2 లక్షల 3 లక్షల మందికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనాభా ఉన్నది 2 కోట్ల మంది. 2 లక్షల మందికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూస్తే ఆశ్చర్యం. ఉమ్, హైదరాబాద్ అపోలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఉమ్, ట్రైన్, ఫ్రీ బస్, మెట్రో సబ్సిడైజ్, ఫ్రీ రేషన్, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, వాటర్ ఫ్రీ. ఓకే. వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఉచితాలు. రెవల్యూషన్ చేస్తారు? ఇంకెక్కడన్నా తిందామని తిరుగుతున్నారు అంతేగాని రెవల్యూషన్ ఓకే. రెవల్యూషన్ అంతేనా? ఎలా ఉండాలంటే పూర్తిగా ఆకలితో ఉండాలి, కోపంగా ఉమ్, ఉండాలి. అది లేదు కదా. తర్వాత ఉమ్, లగ్జూరియస్ లైఫ్ కూడా అంట ఒక సెక్షన్. అంటే ధనవంతులు ఉమ్, కాదు, ఎవరైతే గవర్నమెంట్ని ఎలాగ ఎక్స్‌ప్లాయిట్ చేయాలో తెలుసుకున్నారో వాళ్ళకి సో ఈజీ లైఫ్. భారతదేశం బాగా ఆర్గనైజ్డ్ అవి ఉన్నాయి, చక్కగా ఆర్గనైజ్డ్ ఉన్నాయి. రైల్వేస్, ఎయిర్‌లైన్, ఇంటర్నెట్ ఉన్నది, పవర్ ఉన్నది. ఉమ్, మొత్తం ప్రపంచం అంతా, దేశం అంతా గ్రిడ్ ఉన్నది. ఫ్రీ మెడికల్ సర్వీసెస్. ఓకే. మీకు అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే పల్లెటూరు వచ్చి అంబులెన్స్ వచ్చి జిల్లా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఉమ్, ఎక్కడున్నది? ఎక్కడ? ఓకే. వీళ్ళకి రెవల్యూషన్ చేస్తారా? పాడు. కష్టం పాలు అంటారు లేకపోతే అయితే. అల్లరి చేస్తారు ఆ రోజు, పెరుగు డబ్బా. ఇది రెవల్యూషన్. ఎస్, నేపాల్‌లో చిన్న ఊరు 3 కోట్ల జనాభా ఉన్నారు దేశం అంతా. అక్కడ తిండి లేదు, ఏం లేదు, ఇష్టం లేదు. పాకిస్తాన్‌లో కూడా రెవల్యూషన్ రైప్, కానీ రిలీజియన్ వెలితి నొక్కేస్తారు, కాల్చేస్తారు ఎవరినో ఓకే. ఎప్పుడు మాట్లాడరు. ఉమ్, బంగ్లాదేశ్‌లో తప్పుడు దారి మీద వెళ్ళారు కాబట్టి జనజీ ఓడిపోయారు. అక్కడ కూడా చాలా ఉమ్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అక్కడ కూడా కనపడని ప్రాస్పెరిటీ ఉన్నది, బ్రతకటానికి దారి ఉన్నది. ఉమ్, ఓకే. అందువల్ల ఇది రెవల్యూషన్ ఏం రైప్ కాదు. కానీ నేను చూసింది ఏంటంటే ఎవరు ఏం ప్రిడిక్ట్ చేయరు. ఎంతవరకు వెళ్తాడు, రేపే ఆగిపోతాడా, ఓకే. వాడు ఏమైనా పెద్ద కేసులో ఇరిగిపోతాడా, లేకపోతే మంచోడా, ఇవన్నీ బయటికి వస్తాయి. అది మనం చూడాలి. ఓకే. కానీ ప్రతి ఉద్యమం, ప్రతి వ్యక్తిని మనం అతను తక్కువ అంచనా వేయకూడదు. ఎవరైనా మెయిల్. ఉమ్, ఎవరినైనా వాడేం ఇప్పుడు చేయగలడు, వీడేం చేయగలడు అని వేయకూడదు. ఎందుకంటే అందరూ అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్. అలాగే డిఎంకే, ఖచ్చితంగా. ఏఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీలు తమిళనాడులో ఇవాళ ఎవరు ఉమ్, అంచనా అయిపోతే సైలెంట్ ఓటర్స్ గెలిపించేశారు. సైలెంట్ ఉమ్, ఓటర్స్. అవును. సో ఇది మనం కొంచెం తెలిసిన వాళ్ళం, ఇది ఆన్సర్స్ ఇవ్వకూడదు ప్రశ్నలు తెలియక. మెయిల్. ఉమ్, సో ఐఎమ్ హెసిటెంట్, ఐదర్ వే ఐఎమ్ హెసిటెంట్. మంచి విశ్లేషణ సార్. నిజంగానే ఏది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలియదు, వాళ్ళు తీసుకునే స్టాండ్ బట్టి ఫ్యూచర్ అనేది గోన్ అవుతుంది అనేది. అతనికి మంచి మంచి విశ్లేషణ. అవకాశం, అతనికి మంచి అవకాశం, ఉమ్, ఒక మంచోడు లాగా బయటికి రాగలరు. జాగ్రత్త ఓకే. చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ.